దేవర ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ అనేది మనం చూసేసాం. సో ట్రైలర్ నాకెలా అనిపించింది అండ్ ట్రైలర్లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ వచ్చేసి అబ్బా కేకరా దుమ్ము దుమారా ఇప్పటివరకు చూడని ట్రైలర్ రా అలా ఇలా ఏం కాదు. నాకు ట్రైలర్ నచ్చింది, గుడ్ ట్రైలర్ వరకు బాగుంది. బట్ స్టోరీ దగ్గర అండ్ సినిమా ఇంకా ఎలా ఉండబోతుందని చిన్న డౌట్గా ఉంది. ఎందుకంటే కొరటాల శివ గారు ప్రీవియస్ మూవీ మనకు ఆచార్య, సో ఆచార్య కూడా కొంచెం అలానే దెబ్బేశారు. సో ఇక్కడ ఏమైనా జరగద్ది అని ఒక చిన్న డౌట్ ఉంది, అంతేగాని ట్రైలర్ వరకు నాకైతే బాగా నచ్చింది. అందులోనూ ఇది పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 ఉంది. సో మధ్యలో మనకు స్టోరీ అనేది ఆపేస్తారు, ఇంకా మనకు సగం స్టోరీ చెప్తారు. అంటే సగం అన్నం పెట్టేసి ఇంకా మీ కడుపు నిండిపోయి ఉంటుంది వెళ్ళిపోండి అని థియేటర్ నుండి తరిమేస్తారు. సో ఆ సగం అయినా మనకు ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేయాలి. సో మనకు ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో అది మనం చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ వరకు అయితే ఫైట్ సీన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుంది, నాకు నచ్చింది. సో కొరటాల శివ గారు వచ్చేసి మనకు పార్ట్ 1లో దండిగానే ఫైట్ సీన్స్ వచ్చేసి ప్లాన్ చేశారు, అదైతే ట్రైలర్లో క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఆ షిప్ సీన్ కానీ అండ్ మనకు ఇంకా స్మగుల్ చేసేటప్పుడు ఇంకా కింద వాటర్లో ఏదో ప్లాన్ చేసి అది తీసుకుపోవడం కానీ అండ్ మనకు సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్తో ఒక ఫైట్ సీన్ ఉంది, అదొకటి. అలానే మనకు బీచ్ ఫైట్ సీన్ ఒకటి ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి, ఎక్కడ కంప్లైంట్స్ లేవు. సో మనకు విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ కానీ అండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. ఏందన్నా నీ బాధ, ఇంకేం కావాలన్నా, ఇంకా నీకు బాహుబలి రేంజ్లో ఏమైనా సినిమా కావాలా లేకపోతే హాలీవుడ్ రేంజ్లో ఏమైనా సినిమా కావాలా అంటారా? అలా కాదు, నాకు చిన్న స్టోరీ దగ్గర ఎక్కడో కొడుతుందన్న, అంతే, ఇంకేం లేదు. స్టోరీ అంటే ఇంక మన ట్రైలర్లో చూపించారు, ఫాదర్ అండ్ సన్ ఉంటాడు. సో ఫాదర్ వచ్చేసి పెద్ద విషయం అనమాట. పెద్ద విషయం అంటే చాలా పెద్ద విషయం. సో భయం లేనోళ్ళకే భయం చూపించినోడు మనోడు. సో అంత పెద్ద విషయం అన్నమాట. ఈ విషయం నేను అనడం లేదు, ప్రకాష్ రాజ్ గారు స్టార్టింగ్లోనే మనకు కేజీఎఫ్ రేంజ్లో వచ్చేసి ఎలివేషన్ అయితే ఇచ్చారు. సో భయమే తెలియని వాళ్ళకి మన హీరో వచ్చేసి భయం అంటే ఏందో చూపించాడు. కొంచెం స్టోరీ అనేది మనకు కొంచెం చెప్పారు. అంటే మనకు హీరో అనేది వాళ్ళు ఇంకా ఉంటారు కదా జాలర్లు వచ్చేసి మనకు ఏదో అన్యాక్టివిటీ ఏదో చేస్తూ ఉంటారు సైఫ్ అలీ ఖాన్తో కలిసి. సో అదైతే మన హీరోకి అయితే ఇష్టం ఉండదు. సో మీరు చేస్తే మాత్రం మీకు దోలు తీరిపోద్ది అని వార్నింగ్ ఇస్తాడు. సో మనకు దేవరా ఉండగా అదైతే జరగదు ఇన్యాక్టివిటీ. సో దేవరాకి ఏమైంది అండ్ తన సన్ ఇంకా ఉన్నాడు కదా, సో సన్ వచ్చేసి కొంచెం భయస్తుడు. సో తనకు ధైర్యం ఎలా వచ్చింది ఆ ప్లాట్లో అనేది మనకు ట్రైలర్లో అనేది స్టోరీ అయితే చూపించారు. సో నాకు అర్థమైంది ఇది. ఇంకా మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. బట్ ట్రైలర్లో చూపించిన స్టోరీ వరకు ఇదే. మనకు మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నారు, ఆ ట్రైలర్లో మనకు అది చూపించారు. నాకు కనిపించిన క్యారెక్టర్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మనకు తమిళ యాక్టర్ వచ్చేసి కలై రాసన్ అని ఒక యాక్టర్ అయితే ఉన్నారు, తను తమిళ యాక్టర్ అనమాట. అలానే మలయాళం నుండి ఇంకో యాక్టర్ అయితే ఉన్నాడు, మనకు షైన్ టామ్ చాకో అని ఇంకో యాక్టర్ అయితే ఉన్నాడు. మనకు దసరా సినిమాలో విలన్ ఉంటారు కదా ఆ యాక్టర్ అనమాట. అలానే మనకు శ్రీకాంత్ గారు, ఇంకా మనకు ప్రకాష్ రాజ్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు. సైఫ్ అలీ ఖాన్ యాజ్ యూజువల్ ఉంటారు, ఎలాంటి సిల్లీ క్వశ్చన్లు అడుగుతున్నావు అన్న. జాహ్నవి కపూర్ గారు ఇంకా అందరు కనిపించారు. ఇంకా సెకండ్ హీరోయిన్ని కూడా మనకైతే చూపించేశారు. సో ఇక్కడ వరకు ట్రైలర్ ఓకే, క్యారెక్టర్స్ మొత్తం మనకి కనిపించేస్తున్నారు. ఇంకా ఓవరాల్ ట్రైలర్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ట్రైలర్ అయితే బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. బట్ నాకు కొంచెం ఎక్కడో కొడతా ఉంది మూవీ దగ్గరే. సో ఇది నా ఒపీనియన్, నా భయాలు నాకు ఉంటాయి కదా. సో మూవీ మీద నాకు అనిపించిన జెన్యున్ ఒపీనియన్ మీతైతే షేర్ చేసుకుంటున్నాను, అంతే ఫ్రెండ్స్, అంతకుమించి ఏం లేదు. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. సో నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ని అనుకోండి. సో మీరు అలాంటి పక్షపాతాలు పెట్టుకోకుండా కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకోబాకండి. సో ట్రైలర్ని నేను కొంచెం క్లుప్తంగా పరిశీలిస్తే కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి. సో ఆ హిడెన్ డీటెయిల్స్ మీదైతే షేర్ చేసుకుంటాను. సో నాకు ఇలా ఉండొచ్చు అని నేను కొంచెం చెప్తాను, లేకపోతే కామెంట్ సెక్షన్లో అన్న ఇలా కాదన్నా ఇలా కూడా ఉండొచ్చు అని మీరు చెప్పండి, ఇంకా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకు ట్రైలర్లో ఫస్ట్ సీన్లో 0.14 దగ్గర మనకు ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు. అంటే అదే షిప్లో ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు. అక్కడ షిప్ మెరీన్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని వచ్చేసి చంపుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు, తమిళ యాక్టర్ ఉన్నాడు, మలయాళం యాక్టర్ ఉన్నాడు. అలానే మనకు శ్రీకాంత్ గారు కూడా బ్యాక్లో అయితే కనిపిస్తున్నారు, లైట్గా తను కూడా ఉన్నారు. ఇంకా మనకు క్లుప్తంగా చూస్తే ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నాడు. సో
అక్కడ ఇలా చేస్తున్నారని ఎన్టీఆర్ గారికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో కొంచెం తెలుసుకున్న తర్వాత ఫైట్ చేసి వీళ్ళని కాపాడి అలా ఇలా చేశారు. అప్పటి నుండి మనకు స్టోరీ అనేది కొంచెం ప్రోగ్రెసింగ్ అయ్యి ఉండొచ్చు, ఇదైతే నాకైతే అనిపించింది. సో నా థియరీ అనేది నేనైతే అప్లై చేశాను. ఇంకా లేదు అన్న ఇలా కూడా అయ్యుండొచ్చు అని మీరైతే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అండ్ ఇంకో సీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకో సీన్లో వచ్చేసి మన అందరికీ చచ్చిపడిపోయి ఉన్నాడు. సో అక్కడ వచ్చేసి ఒక అంటే వాళ్ళ భార్య అలానే కొడుకున్నారు. ఇంకా మనకు అక్కడ వచ్చేసి 2 డెడ్ బాడీస్ అయితే నేను నోటీస్ చేశాను. ఎవరంటే మలయాళం యాక్టరు, అలానే వచ్చేసి మనకు తమిళ్ యాక్టర్ అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భార్య అండ్ కొడుకు ఉన్నారు కదా, సో అది వచ్చేసి నేను తమిళ యాక్టర్ అనుకుంటున్నాను. బట్ అయినా కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, మన హీరో కూడా అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పులు అక్కడ ఎవ్వరికి లేవు, మన హీరోకి ఒక్కటికి చెప్పులు వేసుకొని ఉన్నాడు. సో అది నేను నోటీస్ చేశాను ఫైట్ సీన్లో కూడా. బట్ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక భార్య అండ్ కొడుకు ఉన్నాడు కదా, సో ఆ కొడుకు వచ్చేసి మన బుల్లి హీరో అనుకోవచ్చు, కానీ నేనైతే అనుకోవడం లేదు, నేను తమిళ యాక్టరే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు హీరో మెడలో ఒక లాకెట్ ఉంటుంది, లాకెట్ అనేది చాలా టైట్గా కరెక్ట్గా మెడకి సెట్ అయిపోయి ఉంటుంది. బట్ ఇక్కడ లాకెట్ చూసుకుంటే మాత్రం మనకు లాకెట్ కొంచెం లూజ్గా ఉంది. అందుకోసం నేను మన హీరో కాదు అనుకుంటున్నాను. సో అది మనకు మూవీ చూసిన తర్వాతే అర్థం అవుద్ది. బట్ మన హీరో అంత సింపుల్గా అయితే చచ్చిపోయి ఉండడులే. అలా చచ్చిపోయి ఉంటే మన యంగ్ ఎన్టీఆర్ వచ్చేసి నీ వాడు వచ్చేసి పని మీద పోయి ఉంటే ఇప్పుడుకి వచ్చేసి ఉండేవాడు. బట్ పంతం మీద పోయాడు, అందుకే ఇప్పటివరకు తిరిగి రాలేదు, ఏదో డైలాగ్ వేసాడు. సో అది మన హీరో గురించి అనుకుంటున్నాను, సో వాళ్ళ నాన్న గురించి అనుకుంటున్నాను. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అయితే నేనైతే ట్రైలర్ అయితే నోటీస్ చేశాను. అదేంటి అంటే మనకు సేఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ వచ్చేసి ఫైట్ అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరు వచ్చేసి చేతికి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి కట్టుకొని వాళ్ళైతే ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఫైట్లో గెలిచిన వాళ్ళు లీడర్గా అయితే ఉంటారనుకుంటాను. సో అలాంటి ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనేది మనకు అయితే అక్కడైతే కనిపించింది. అదే బ్యాటిల్ ఫీల్డ్ మనకు యంగ్ వర్షన్, యంగ్ ఎన్టీఆర్ ఉన్నారు కదా, అప్పుడున్నా కానీ జరుగుతుంది. సో అంటే ఆ యుద్ధంలో గెలిచిన వాడికి కొంచెం లీడర్షిప్ అలా కొంచెం అందరి మాట వినే కొంచెం పవరు అలా ఏదో ఒకటి ఉంటుంది, అదే అనుకుంటున్నాను నేనైతే. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ట్రైలర్ కట్ చాలా పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకున్నారు అబ్బా, కొంచెం కూడా క్లూ ఇవ్వకూడదు సేఫ్ అలీ ఖాన్ ఎవరు అన్న ఒక థాట్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే సేఫ్ అలీ ఖాన్ మనకు 2 లుక్స్లో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఒక దాంట్లో వచ్చేసి హెయిర్ వచ్చేసి చాలా గ్రో అయ్యి ఉంది, ఇంకో దాంట్లో వచ్చేసి మనకు హెయిర్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే సేఫ్ అలీ ఖాన్ మనకు హెయిర్ తక్కువ ఉన్న దాంట్లో హీరో అయితే గొడవ పడుతున్నాడు, అండ్ మన హీరో కూడా కనిపిస్తున్నాడు. హెయిర్ లాంగ్గా ఉన్న షాట్లో మాత్రం ఎక్కడైతే కనిపించలేదు మన హీరో అనేది. అండ్ మనకు సైడ్ క్యారెక్టర్స్ వచ్చేసి ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా మనకు యంగ్ ఏజ్లోనే ఉన్నారు. సో ఓల్డ్ ఏజ్ అనేది మనకైతే కనిపించలేదు. సో నాకు తెలిసిన వరకు సో ప్రకాష్ రాజ్ గారు అయితే మనకు ట్రైలర్లో అయితే ఒక డైలాగ్ వేశారు కదా, 2 ఇయర్స్ వరకు మన హీరో వచ్చేసి సెయిలింగ్ అయితే పోలేదని. సో నాకు డౌట్ కొడతా ఉంది, సో 2 ఇయర్స్ తర్వాత ఆ లుక్ అయ్యి ఉండొచ్చు అని. సో చూద్దాం, మనకు ట్రైలర్లో మనకు చూపించింది కొంచెమే, బట్ మనకు మూవీలో అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మాత్రం ఇంకా దేవరా సినిమాని ఆపేవాడు ఎవ్వడు లేడు. బట్ ఏదో చిన్న నాకు కొడుతుంది, బట్ ఆ కొట్టడం నా వరకు మాత్రమే. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం దుమ్ము దుమారమే. సో మూవీ ఇంకా థియేటర్లో మనకు ఎలా ఉండబోతుందో చూడాలి. సో మేము కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మూవీ చూసి మీకు రివ్యూ డ్రాప్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో నాకు అనిపించిన పాయింట్స్ మొత్తం మీతో అయితే జెన్యున్గా అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.